హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొన్ని వీడియోల్లో కొద్దిగా నేను చెప్పినట్టు విన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అంతకు మించి ఏం చేయలేను. మన పెద్ద ఛానల్ కూడా కాదు, చేపలు గివ్ అవే ఇచ్చే ఎవరికన్నా ఇవ్వడానికి. చాలా చిన్న ఛానల్, చాలా సాధారణమైన ఛానల్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి కొత్తగా చేపలది న్యూస్ లాగా ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. ఏ చేపలు బెస్టో, ఏ చేప బెస్ట్ కాదో, ఏ తింటే బాగుంటుందో, ఏ తినకూడదో, ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నాను. దాని గురించే దీంట్లో మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా చిన్న వీడియో కదా. ఇది కనపడేది గ్యాస్ కట్ చేప. ఎంతమందికి మీకు గ్యాస్ కట్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే బాగా ఇష్టం. బాయిలర్ కోడి లాగా ఉండిద్ది మెత్తగా. అంటే ఊరనాటుగా రాగిన్లాగా ఉండదు, కానీ బాయిలర్ కోడిలాగా మెత్తగా ఉండిద్ది. కానీ బాగుంటుంది ముక్క. ఎవరికన్నా పిల్లలకు కానీ ఎవరికన్నా పెద్దవాళ్ళకి కానీ ముళ్ళు తగలకుండా పెట్టాలంటే నాకు తెలిసి ఇది బెస్ట్ ఆప్షను. దీనికాడికి మంచివి ఉన్నాయి ఇంకా. కానీ చెప్తా మెల్లగా ఒక్కొక్కటి చెప్తాను. ఈ చేప అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, న్యూస్ గురించి అన్నాను కదా. న్యూస్ అంటే ఏం లేదు, ప్రసాద్ అన్న టెక్కిన తెలుగులో చదువుతాడు చూసారా, అది ఫోన్స్ గురించి. అట్లాగే నేను చేపల గురించి కూడా చదవాలనుకుంటున్నాను. అంటే కొత్తగా అంటే చెప్పడం కుదరట్లేదు, కానీ ఏదో ఒక రోజు ఆ వీడియో అయితే తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈ చేప గురించి చెప్పాను కదా, గ్యాస్ కట్టిది. ఇది చాలా తక్కువ, మహా అయితే 160 180 పడిద్ది. బాగుంటుంది ఫిష్. అది తినాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తినొచ్చు దీన్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో లాస్ట్ దాకా చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక విషయం, నేను కొత్త వీడియోలు తీసుకురావాలనుకున్నాను కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏందో ఒక కామెంట్ చేయండి. బెస్ట్ కాదా, ఏదన్నా ఒక కామెంట్ చేసేసేయండి కామెంట్ సెక్షన్లో.